ఓం నమో వెంకటేశాయ. శత్రుభావ నివారణ, మిత్రభావాది కారణ. గోవింద గోవింద. చిత్తం మేద్య ప్రచిత కరుణం మిత్రభావేన శుద్ధం. ద్వేషాభావ ప్రకటిత శమం సర్వభూత ప్రహర్షం. దుఃఖాయామైరచలిత తనుం సౌఖ్యకార్పణ్యహీనం. క్షాంత్యాయుక్తం రుచిరమమతా భావశూన్యం విధత్స్వ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. విశుద్ధం శివం శాంతమాద్యంతశూన్యం జగజ్జీవనం జ్యోతిరానందరూపం. అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయం త్రయీవక్తియం వేద తస్మై నమస్తే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ద్వాదశాధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. విస్మృత స్వీయ ధర్మస్య కర్మ మోహిత చేతసః స్వరూప జ్ఞాన శూన్యస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రశ్చ శుకదేవ గురుర్గురుః. ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు సిద్ధులలో ఉండేటువంటి లక్షణాలను, సాధకులు కావలసిన వారు, సాధకులై ఉన్నవారు అవలంబించవలసినటువంటి లక్షణాలను, సాధకులు కాకపోయినా సాధారణ జీవితాన్ని సవ్యంగా నడుపుకోవాలి అని సంకల్పించుకునేటువంటి సాధారణ మానవులు, వీరందరికీ కావలసినటువంటి లక్షణాలను బోధిస్తూ వస్తున్నాడు. వాటిలో అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ అని కొన్ని లక్షణాలను బోధించాడు. వాటిల్లో అద్వేష్టా సర్వభూతానాం, ఏ ప్రాణికి ద్వేషభావంతో అపకారం తలపెట్టని స్థితి, లేదా ఏ ప్రాణి మీద ద్వేషభావాన్ని కలిగి ఉండని స్థితి సంపాదించుకోమన్నాడు. అద్వేష్టా సర్వభూతానాం, ప్రతి ప్రాణి మీద మిత్రభావాన్ని కలిగి ఉండమన్నాడు. మైత్రః, ప్రతి ప్రాణి మీద, ప్రతి సంఘటన మీద
కరుణతో వ్యవహరించుకోమన్నాడు. కరుణ ఏవచ. నిర్మమ, మమత్వభావానికి దూరంగా ఉండమన్నాడు. అలాగే నిరహంకార, అహంకారాన్ని, నేను ఈ శరీరాన్ని నేను అనేటువంటి అహంకారానికి, నేను ఇంతటి గొప్పవాడిని ఇలాంటి వాడిని అనేటువంటి అహంకారానికి చాలా దూరంగా ఉండమన్నాడు. నిరహంకార. సమదుఃఖ సుఖ క్షమి. దుఃఖంలోనూ సుఖంలోనూ సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉండమన్నాడు. సమానంగా ఈ రెండిటిని అనుభవించగలిగిన శక్తిని పొందమన్నాడు. ఆ శక్తిని క్షమ ద్వారా పొందమని చెప్పాడు. సమదుఃఖ సుఖ క్షమి అని. వీటిల్లో అద్వేష్ట, మైత్ర, కరుణ అనే మూడిటికి ఉదాహరణగా మనం గరుత్మంతుణ్ణి, ఆయన యొక్క సాధనా విధానాన్ని కొంత మనం చర్చించుకున్నాం. ఉత్తములైనటువంటి సాధకులు తమ యొక్క సాధనా విధానాలను మనకు పరిచయం చేయటం ద్వారా, వాటిని మనకు కూడా తెలపటం ద్వారా మనం కూడా అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితి కాకపోయినా సాధారణమైన పరిస్థితులలోనైనా సరే అలాంటి దోషాలను దాటడానికి, అలాంటి దోషాలను మన వ్యవహారంలో లేకుండా చేసుకోవటానికి వారి యొక్క దృష్టాంతాలు ఉదాహరణగా, లేదా వారి యొక్క ప్రవర్తనలు మనకు ఉదాహరణగా నిలుస్తాయి అనే అభిప్రాయంతోనే వారి యొక్క సాధనలన్నిటినీ మనకు గురించి చెబుతూ ఉంటారు. వాటిల్లో భాగంగానే మనం గరుత్మంతుడి యొక్క సాధన, ఆ సాధనా విధానంలో ఆయన ద్వేషభావాన్ని అధిగమించిన తీరు, మైత్రీభావాన్ని సంపాదించుకున్నటువంటి తీరు, అలాగే కరుణతో తాను చేసినటువంటి దుష్కృత్యాలన్నిటికీ పరిష్కారాన్ని సంపాదించుకున్నటువంటి తీరు, వీటిని మనం పరిచయం చేసుకున్నాం. అయితే మహాత్ముల యొక్క కరుణ, చాలా గొప్ప మనస్సు కలిగిన వారి యొక్క కరుణ కొన్నిసార్లు వారికే ప్రతిబంధకంగా కూడా తయారయ్యే ప్రమాదం ఉన్నది. ఇది సాధారణమైనటువంటి మానవుల యొక్క లేదా సాధారణుల యొక్క కరుణ ఇలాంటి స్థితికి రాకపోవచ్చు. సాధారణ మానవుల యొక్క కరుణ మమతాభావపూర్వకంగా ఉంటుంది. నాది, నావాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆయా వ్యక్తుల మీద కానీ పరిస్థితుల మీద కానీ కరుణ కలుగుతుంది. కానీ మహాత్ముల యొక్క కరుణ మాత్రం కరుణ ద్వారా మమతాభావానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటుంది. మనకు ఈ పరిస్థితి అలవాటైన పరిస్థితే. మనవాళ్ళైతేనే వారి మీద దయా దాక్షిణ్యాలు ఉంటాయి. మనవారు కాకపోతే ఔదాసీన్యమైనా ఉండాలి, లేకపోతే మరొక భావమైనా ఉండాలి. చాలా ప్రసిద్ధమైన సామెత ఉండనే ఉంది కదా, మా అల్లుడు మంచివాడు, మా అమ్మాయి మాట వింటాడు. మా అబ్బాయి మంచివాడు కాడు, మా కోడల మాట వింటాడు. ఈ ఒక్క సామెతే చాలు మమతాభావపూర్వకంగా కరుణ ఎలా పనిచేస్తుంది, మమతాభావపూర్వకంగా ఇతర సాత్విక భావాలు ఎలా పనిచేస్తాయి అని తెలియచెప్పడానికి. కాకపోతే మహాత్ముల యొక్క భావనలను మాత్రం కరుణ ద్వారా వారు మమతాభావాన్ని పెంచుకోవటం, ఆ మమతాభావానికి వారు చిక్కుకోవటం, చిక్కుకుని ఇబ్బందులు పడటం అనేది కూడా మనం గమనించుకోవచ్చు. ఉదాహరణకు జడభరతుడిని తీసుకున్నట్లయితే, ఆ మహానుభావుడు ఒక చక్రవర్తి. మలి వయస్సులో పిల్లలకు రాజ్యం ఇచ్చి అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా దైవవశాత్తు ఒక జింక పిల్ల ఈయన దగ్గరకు వచ్చి చేరింది. ఆ జింక పిల్ల మీద ఈయనకే తెలియకుండా కరుణ బయలుదేరింది. ఆ కరుణతో ఆయన జింక పిల్ల మీద మమతాభావాన్ని పెంచుకున్నాడు. ఈ నా జింక పిల్ల, లేదా నేను కాపాడిన జింక పిల్ల, ఈ జింక పిల్ల ఏమవుతుందో ఏమో అనే కరుణాపూర్వకమైనటువంటి మమతాభావాన్ని పెంచుకున్నాడు. దానికి ప్రతిఫలంగా ఆయన మరుజన్మలో జింకగా పుట్టాడు. మరుజన్మలో జింకగా పుట్టాడు. పుట్టి ఈ జింక జన్మ ఎందుకు వచ్చింది అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకోగా ఆయనకు తేలింది, నేను అనవసరమైనటువంటి కరుణతో, కరుణ ఉండవలసిందే కానీ ఆ కరుణ మమతాభావం దాకా వెళ్ళి చివరికి నన్నే జింకగా పుట్టించే అంత స్థాయిలో ఉండనక్కర్లేదు. కానీ నేను అలాంటి కరుణను తీసుకున్నాను మనసులోకి. ఇలాంటి కరుణతో మమతాభావాన్ని పెంచుకున్నాను. మమతాభావాన్ని పెంచుకుని నా యొక్క శక్తిని మొత్తం దానికై వెచ్చించి చివరికి నేనే జింకనైపోయాను అని ఆయన బాధపడ్డాడు. బాధపడి ఈ జన్మలో కానీ పై రాబోయే జన్మలలో కానీ మమతాభావానికి మాత్రం దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఆ జన్మలో ఆయన చేయగలిగినటువంటి సాధారణ
తపస్సు ఏముంది అని ఆలోచించుకుని జింకలు చేయనటువంటి ఏకాంతవాసం ఒకటి దానికి సాధనంగా ఎంచుకున్నాడు. అలాగే ప్రతినిత్యం నదీ స్నానం పెట్టుకున్నాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంచుకున్నాడు. శ్రీహరి మీద భక్తిగా ఆ జీవితాన్ని గడిపాడు. ఆ జీవితం తరువాత, ఆ జింక జన్మ తరువాత ఆయనకు మరుసటి జన్మ తిరిగి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ పై జన్మ అయింది. ఆ జన్మలో ఆయన ఒక సవితి బిడ్డగా పుట్టాడు. ఆయన తండ్రి గారికి 2 భార్యలు, ఒక భార్యకు పుత్రుడుగా ఆయన పుట్టాడు. తండ్రి గారి పేరు బహుశా ఆంగిరసుడు అనుకుంటాను. ఆ ఆంగిరసుడు అనే ఆయనకు పుత్రుడుగా పుట్టాడు. ఆయనకు ఆంగిరసుడు గారికి 2 భార్యలు, ఈయన ఒక భార్య బిడ్డ. ఈ మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చాలామందే ఉన్నారు. ఈయన చిన్నప్పటి నుంచి జడంగా ఉండేవాడు. ఏ రకమైన కదలిక లేకుండా ఉండేవాడు. ఇటు ఆటల మీద ఆసక్తి ఉండేది కాదు, అటు వేరే వ్యవహారాల మీద ఆసక్తి ఉండేది కాదు. జడంగా ఉండేవాడు. ఈయన జడత్వం చూసి తండ్రి గారు కాస్త బాధపడ్డారు. బాధపడుతున్నారు తండ్రి గారు. తండ్రి గారిని బాధపట్టడం సరి అయిన పద్ధతి కాదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తండ్రి గారు చెప్పినటువంటి పనులు మాత్రం చేస్తూ వచ్చాడు. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా తల్లిదండ్రులు ఏమి చెప్తే అది చేస్తూ వచ్చాడు. చదువుకోమంటే చదువుకున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. అయితే తొందరగానే తల్లిదండ్రులు గతించారు. గతించిన దగ్గర నుంచి మిగతా అన్నదమ్ములకి, సవితి బిడ్డలకి ఈయనంటే గౌరవం మొదటి నుంచి లేనేలేదు, ఇంకా కూడా హీనంగా తయారైంది. అయితే మనిషిని ఇంటి నుంచి బయటికి గంటేసే ఉద్దేశం వారికి లేదు. ఎందుకంటే వీడు జడంగా ఉన్నా సరే ఒక చోట ఉంటున్నాడు, కాపలాలకి పనికొస్తున్నాడు. కాపలా కాయటానికి బాగా పనికొస్తాడు. ఎందుకంటే ఒక చోట కూర్చోబెడితే అక్కడి నుంచి కదలడు. కాబట్టి కాపలా కాయటానికి ఇతన్ని వాడుకుంటున్నారు. వాడుకోవటంలో ఆయనకి తిండి పెడతారని నియమమేం లేదు, అవమానం చేయరు అనేటువంటి నియమము ఏమీ లేదు, ఏమీ నియమం లేదు. వారికి తోస్తే తిండి పెడతారు, తోచకపోతే తిండి పెట్టరు. తోస్తే అవమానం చేస్తారు, తోచకపోతే అవమానం చేయకుండా ఉంటారు. అలా హీనమైనటువంటి వ్యవహారంతో ఈయన్ని చూస్తున్నారు. ఈయన వాటిని ఏమీ పట్టించుకోవటం లేదు. నా వాళ్ళయి ఉండి, నా అన్నదమ్ములై ఉండి, నా తండ్రి పిల్లలై ఉండి నన్ను ఇలా చూస్తున్నారు అని ఈయనేమీ భావించటం లేదు. కేవలం ఈ శరీరంలో నేనున్నంతకాలం, ఈ శరీరం నుండి నేను హఠాత్తుగా బయటకు వెళ్ళటం సాధ్యం కాదు కాబట్టి శరీరంలో ఉన్నంతకాలం వారు ఏమి చెప్తే అది వినటం అనే ఉద్దేశంలో ఉన్నాడు. మనసులో మాత్రం శ్రీహరి భక్తిని, తత్వనిష్టను పెంచుకుంటూనే ఉన్నాడు. ఆ విషయాన్ని బయటకు మాత్రం ఏమాత్రం ప్రదర్శించటం లేదు. నేను తత్వజ్ఞాన ప్రయత్నం చేస్తున్నానని కానీ, తత్వజ్ఞానిని అని కానీ, లేదా భక్తి ఉందని కానీ ఏమీ తనలో ఉండేటువంటి సద్గుణాలను వేటిని ప్రదర్శించటం లేదు. ప్రదర్శించకుండా మౌనంగా ఉంటున్నాడు. తనలో ఇంతవరకు 2 జన్మల పాటు జరిగినటువంటి వికారాలను పరిశీలించుకుంటున్నాడు. 2 జన్మలలో తను చేసుకున్నటువంటి తప్పులేవి అని ప్రాథమికంగా పరిశీలించుకున్నాడు. ప్రాథమికంగా పరిశీలించుకుంటే మమతాభావం మొదటి జన్మలో వచ్చినటువంటి దోషం, 2 జన్మలలోనూ సమానమైనటువంటి దోషం అహంకారం. నేను, ఈ శరీరాన్ని నేను అనేటువంటి భావన, ఈ శరీరమే నేను అనే భావనతో ఉండే అహంకారము, అలాగే ఈ శరీరానికి సంబంధించినవి కొన్ని నావి అనేటువంటి మమతాభావం, ఈ రెండిటికి దూరంగా ఉండాలి అని మాత్రమే నిర్ణయించుకున్నాడు. జాడ్యాన్ని నటిస్తున్నాడు, జడుల్లా కనిపిస్తున్నాడు, లోపల మాత్రం తత్వనిష్టను పెంచుకుంటున్నాడు. ఈ లోపల వృషలరాజు గారు అనే ఒక రాజుగారు సంతానార్థం ఎవరో చెప్పగా నరబలి ఇద్దాము అని బయలుదేరాడు. నరబలి ఇవ్వాలి అని ప్రయత్నించుకున్నాడు. అది కూడా భద్రకాళికో ఎవరికో నరబలి ఇవ్వాలి అని ఎవరో చెప్పారు. దానికి తగ్గట్టుగా నరబలి ఇవ్వటానికి బయలుదేరాడు. మనిషి ఎవరు దొరుకుతారు అని చూశారు. ఎవరు దొరుకుతారు? నరబలి ఇద్దామని ప్రయత్నం చేస్తే ఎవరు దొరుకుతారు? కిడ్నాపింగ్ కూడా దొరకటం లేదు. చివరికి వెతకగా ఈ జడంగా ఉండేటువంటి జడభరతుడు ఒక ఆయన దొరికాడు. ఈయన రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు అని అర్థమైంది. అందుకని ఈయన్ని తోలుకుపోయారు. నరబలి ఇవ్వటానికి ఈయన్ని తోలుకుపోయారు. ఏదో అర్ధరాత్రి పూటో అపరరాత్రి పూటో నరబలి ఇద్దామని నుంచో పెట్టారు. ఈయన నుంచున్నాడు. ఈయన యొక్క తేజస్సు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ అర్థం కావటం లేదు, ఎవరికీ తెలియటం లేదు. కానీ బలి తీసుకోవలసినటువంటి దేవతకు మాత్రం ఈయనలో ఉండేటువంటి ఆ బ్రహ్మ తేజస్సు కనిపించింది.
కనిపించి ఇలాంటి వాడిని బలి తీసుకోవటం ఏమిటి, అసలు బలి ఇవ్వటం ఏమిటి, ఈ గోల ఏమిటి అని ఆవిడ పాపం కోపంతో ఒకసారి నాట్యం చేయటం ప్రారంభించింది. ఆ నాట్యం చేయటం ఆ రాజుగారి తలకాయ పట్టుకుని ఊపేసి కదిలేసి మొత్తం అంత గందరగోళం చేసి పూజా సామాగ్రి అంతా చిందరవందర చేసి ఆ సేవకులందరినీ భయపెట్టి పారిపోయేంతగా గొలవ చేసింది. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు, రాజుగారు కూడా పారిపోయాడు. ఈయన ప్రాణాలతో మిగిలి ఉన్నాడు, అక్కడే కూర్చుని ఉన్నాడు. మర్నాడు అన్నదమ్ములు వెతుక్కున్నారు తమ్ముడు ఎట్టుపోయాడు అని. వెతుకుతే ఈయన ఇక్కడ దొరికాడు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. తీసుకువస్తే ఇలాంటి కఠినమైన సందర్భంలో నన్ను ప్రాణం తీయటానికి ఒక వ్యక్తి లేదా కొంతమంది తీసుకువెళ్ళారు అని కానీ, నా ప్రాణం పోయే ప్రమాదం నుండి నేను గట్టెక్కానని కానీ, ప్రాణం పోయే ప్రమాదం వచ్చింది అనేటువంటి దుఃఖం కానీ, లేదా ఆ కష్టం నుండి గట్టెక్కాను అనేటువంటి సుఖం కానీ ఈ వ్యక్తిలో ఏమీ లేకుండా ఉంది. ఏమీ లేదు. ఆ దుఃఖము లేదు. నన్ను తీసుకెళ్ళి బలిస్తారు అన్నప్పుడు కానీ దుఃఖం లేదు, లేదా నన్ను బలి ఇవ్వటం నుంచి నేను రక్షింపబడ్డాను అనేటువంటి సుఖము లేదు, ఆ సంతోషము లేదు. సామాన్యంగా ఉన్నాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అన్నదమ్ములు కూడా పాపం అలాగే ఉన్నారు. ఆయనను వాళ్ళేమీ అంతకుమించి గొప్పగా చూడటం లేదు. కొన్ని రోజులకు ఈ వ్యక్తిని ఇంటిని కాపలా కాయటం అనే స్థితి నుండి పొలాలకు కాపలా కాసే పనికి నియమించారు. ఇంట్లో కాపలా వద్దు, పొలాలకు కాపలా కాయమని పొలం దగ్గరికి పంపించారు. పొలం దగ్గర కూడా అలాగే ఉన్నాడు, జడంగా ఉన్నాడు ఈయన. ఆ పొలం దగ్గర కాపలా కాస్తున్నటువంటి రోజుల్లో ఒకరోజు రహుగణుడు అని సింధు దేశపు రాజు కపిల మహర్షి దగ్గర ఉపదేశం పొందుదాము అని బయలుదేరాడు. కపిల మహర్షి గారు తత్వవేత్త, ఆయన దగ్గర నుండి ఉపదేశం పొందాలి, తత్వోపదేశం పొందాలి అని ఈయన సంకల్పం. ఆ సంకల్పంతో ఆయన బయలుదేరాడు. రాజుగారు కాబట్టి సహజంగానే పల్లకీలో బయలుదేరాడు. ఆ పల్లకీని బోయాలు మోస్తున్నారు. మోస్తూ ఉండగా ఒకడికి కాస్త ఏదో అసౌకర్యం అనిపించింది పల్లకీ మోయటంలో. పల్లకీ మోయటం అనే సంగతి తెలుసు కదా, నలుగురు కనీసం ఉండాలి. నలుగురిలో ఎవరు తగ్గినా, ఎవరు సరిగ్గా ఉండకపోయినా పల్లకీ సరిగ్గా వెళ్ళదు. అందువలన నాలుగో వాడు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నారు. వెతుకుతూ ఉండగా ఈ పొలం కాస్తూ బిత్తర చూపులు చూస్తున్నటువంటి జడభరతుడు కనిపించారు. కనిపిస్తే పిలిచారు. పిలవంగానే ఆయన మాట్లాడకుండా వచ్చేశాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఓ పల్లకి దండం ఆ కర్ర కింద నుంచోపెట్టేశారు. ఆయన ఏం మాట్లాడకుండా పల్లకి మోస్తూ వెళుతున్నాడు కానీ ఆయనకి తెలియకుండానే అడుగులు తడబడుతున్నాయి. పల్లకి మోయటంలో వాళ్ళు ఓహం ఓహం ఓం అనుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి అడుగుల లెక్కలో అడుగులు వేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అడుగులు పడాలి. నలుగురు అడుగులు సమానంగా పడాలి. ఒకటిది ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి కుడివైపు, ఒకటి ఎడం వైపు పడితే పల్లకి సరిగ్గా నడవదు. కానీ కొత్త పల్లకీని మోసేవాడు ఈయన సరిగ్గా అడుగులు వేయటం లేదు. అడుగులు తడబడుతున్నాయి. అడుగులు తడబడటం వలన పల్లకి ఊగిపోతుంది. పల్లకి ఊగిపోతూ ఉంటే లోపల ఉండేటువంటి రాజుగారికి అసౌకర్యంగా ఉంది. అసౌకర్యంగా ఉండటం వలన ఎవర్రాది సరిగ్గా నడవటం లేదు అని లోపల నుంచి ఒకసారి తిట్టాడు ఆయన. తిడితే, ఏమండి కొత్తగా వచ్చిన బోయా ఇలా చేస్తున్నాడండి అని చెప్పారు చుట్టూ ఉన్నవాళ్ళు. ఆయన కొంచెం సేపు భరించాడు. ఇంకా భరించలేక, ఎవడ్రాది కనీసం పల్లకి మోయటం కూడా చేతకానివాడు, ఎవడివిరా నువ్వు అని పల్లకి పరదా తెరిచి ఈ మోయటం చేతకాని జడభరతుడిని చూసి అడిగాడు. అది తిట్టో లేదా మందలింపో అడగటమో ఏమిటో తెలియదు మనకి. నువ్వెవరివి అని అడిగాడు. ఈ మనిషి ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడని మనిషి, తనలో ఉండేటువంటి తత్వం కానీ, తత్వనిష్ట కానీ, తత్వజ్ఞానం కానీ ఎవరికీ ప్రదర్శించకూడదు అని నియమం పెట్టుకున్న మనిషి ఈ రహుగుణుడిని చూసిన వెంటనే మాత్రం నేను ఎవరిని అంటే ఈ శరీరం నాది కాదు అనుకునేటువంటి జ్ఞానిని అని చెప్పాడు. ఇంకా కూడా రకరకాలుగా చెప్పాడు. నేను ఇలాంటి వాడిని, శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి, ఇలా రకరకాలుగా మాటలు చెప్పాడు. ఆయనకి భయం వేసింది. కపిల మహర్షి గారి దగ్గర తత్వోపదేశం కోసం వెళుతున్నాడే కానీ ఆయనకేమీ తత్వం గురించి తెలియని పరిస్థితి ఏమీ లేదు. కాస్త పరిచయం అయితే ఉంది. అందువలన చెప్పినవాడు, ఆ చెప్పేటువంటి విధానం, ఆ చెప్పేటువంటి కంఠం, మొహంలో ఉండేటువంటి నిర్ణయం, ఇవన్నీ చూస్తే ఆయనకి భయం వేసింది. భయం వేసి వెంటనే పల్లకీ నుంచి దూకేశాడు. దూకి, మహాత్ముడా నువ్వెవరివి,
ఎందుకు ఇలా పల్లకీని మోస్తున్నావు? నువ్వేమన్నా కపిల మహర్షివే నన్ను పరీక్షించడానికి వచ్చావా, లేదా ఇంకో సిద్ధుడివి నన్ను పరీక్షించడానికి వచ్చావా? ఎందుకు ఇలా మోస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఈయన దానికి కూడా తాత్వికంగా సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను శరీరాన్నే మోస్తున్నాను, పల్లకీని మోయటం ఏమిటి అని ఇలా తాత్వికంగా సమాధానం చెప్పాడు. దానికి ఇంకా భయపడిపోయాడు రాజుగారు. భయపడిపోయి ఆయనకి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. చేసి నాకు తత్వోపదేశం చెయ్యి అని అడిగాడు. నేను కపిల మహర్షి గారి దగ్గరికి తత్వోపదేశం కోసం వెళుతున్నాను, నాకు తత్వోపదేశం చేయవలసింది అని ప్రార్థించాడు. ఆయన అప్పుడు ఆ రహుగణుణ్ణి దృష్టిలో ఉంచుకుని తత్వోపదేశం అనేది ప్రారంభించి, ప్రాథమికంగా తత్వోపదేశం చేయటం అంటే వేరే ఏమీ లేదురా అబ్బాయి. తత్వోపదేశంలో ముందు అలవాటు చేసుకోవాల్సింది అహంకారాన్ని మమకారాన్ని దూరంగా ఉంచుకోవటం. నీకు నేను రాజును అనే అహంకారం ఉంది. ఆ అహంకారంతోనే ఇంతకాలం వ్యవహరిస్తూ వచ్చావు. ఆ అహంకారాన్ని వదిలిపెట్టుకోవటం ఒకటి. రెండవది నేను నాది అనేటువంటి రెండవదైనటువంటి మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టుకోవటం. ఈ రాజ్యం నాది, లేదా ఈ అధికారం నాది, ఈ పదవి నాది, లేదా మరొకటి నాది, నాకు సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి నాది అనే భావనను పూర్తిగా విడిచిపెట్టుకోవటం అనేది ప్రధానం. దానికి సరి అయిన రీతిలో శ్రీహరి భక్తిని మనసులో ఉంచుకోవటం, ఆ భక్తి ద్వారా తత్వజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేసుకోవటం అనేది సరి అయిన ఉపాయం. ఆ భక్తిని అలవాటు చేసుకునేటప్పుడు, మనసుకు అలవాటు చేసుకునేటప్పుడు ఏ రకంగానూ సుఖదుఖాలు కష్టనష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు చెదరిపోకుండా ఉండటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశాన్ని జాగ్రత్తగా అభ్యాసం చేసుకుంటూ భక్తిని మనస్సులో పెంచుకుంటూ గనక నువ్వు సాధన చేసుకోగలిగితే నీకు తత్వం సులభంగా అబ్బుతుందిరా అబ్బాయి అని ఉపదేశం చేశాడు. చాలా విస్తృతమైనటువంటి ఉపదేశం. ఆ ఉపదేశాన్ని విన్న తరువాత ఈ రహుగణుడు ఇంకా కపిల మహర్షి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, నాకు రావలసినటువంటి ఉపదేశం, కావలసినటువంటి ఉపదేశం ఇక్కడే లభించింది అని ఆయన కాళ్లకు మొక్కి ఆయన పోయాడు. ఆ తరువాత ఈ జడభరతుడు ఏమాత్రం శరీరం మీద ఏమీ అభిమానం లేకుండా ఈ శరీరం నాది అనే భావనను పూర్తిగా విడిచిపెట్టి తర్వాత సర్వసంగ పరిత్యాగి అయి సంచరించాడు అని మనకు భాగవతం మొదలైనటువంటి ప్రామాణిక గ్రంథాల ద్వారా తెలియవస్తోంది. ఈ దృష్టాంతంలో మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే కరుణ వలన పెరిగేటువంటి మమతాభావం, కరుణ లాంటి సాత్వికమైనటువంటి భావాల వలన పెరిగేటువంటి ఇతర భావాలు మహాత్ములకు చాలా ప్రతిబంధకాలుగా మారవచ్చు. మహాత్ములకు మమతాభావం చాలా ప్రతిబంధకంగా మారుతుంది. అది అహంకారంగా పరిణమిస్తే మరింత ప్రతిబంధకంగా మారుతుంది. ఇది మహాత్ములకు మాత్రమే కాదు, మమతాభావం అహంకారం ఈ రెండూ కూడా సాధారణ మానవులకు కూడా మహాప్రతిబంధకాలుగానే ఉంటాయి. వారి యొక్క సాధనలకు కానీ లేదా వారి యొక్క లక్ష్య సాధనకు కానీ అవి నిరోధకంగా పనిచేస్తాయి. లక్ష్య సాధనకి ఇవి అడ్డంకులుగా ఉంటాయి. అటువంటి మమతాభావానికి అహంకారానికి చాలా దూరంలో ఉండాలి. చాలా దూరంలో ఉండలేకపోతే గనక మానవుడు తన లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రసక్తి ఉండనే ఉండదు. అయితే అది కరుణ ఇత్యాదుల వలన మమతాభావం పెంచటం అనేది సాధారణ మానవులలో కనిపించదు, మహాత్ములలో మాత్రమే కనిపిస్తుంది అనేది ఒక విశేషం మాత్రమే. దీనితో పాటుగా అహంకారాన్ని మమకారాన్ని గనక దూరం చేసుకోగలిగిన స్థితే వస్తే, అహంకార మమకారాలు గనక దూరం అయిపోతే ఆ సాధకుడు సుఖాన్ని దుఃఖాన్ని సమంగా అనుభవించేటువంటి స్థితి ఏర్పడుతుంది. జడభరతుడికి ఆ అహంకార మమకారాలు దూరమైన తరువాతే జీవితానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు కూడా సమానంగా అనుభవించగలిగినటువంటి శక్తి ఏర్పడింది. అటువంటి శక్తితో ఆయన సమదుఃఖ సుఖ అనేటువంటి స్థితిని పొంది ఆ స్థితిని యోగ్యుడైనటువంటి విద్యార్థికి యోగ్యుడైనటువంటి సమయంలో ఉపదేశం చేసి, యోగ్యుడైనటువంటి విద్యార్థి రహుగణుడు కనిపించిన వెంటనే అంతవరకు దాచిపెట్టుకున్నవేవి దాచిపెట్టుకోకుండా సరి అయిన రీతిలో ఉపదేశం చేసి, ఆయన సాధించిన విధానాన్ని ఇతరులకు కూడా ఉపదేశం చేసి, మనలాంటి వారికి కూడా అందే విధానాన్ని చూసుకుని ఆయన తను తరించాడు, మనలాంటి వారిని కూడా తరింపజేయాలి అని ప్రయత్నం చేశాడు. అటువంటి మహానుభావులు అనుసరించినటువంటి గుణాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా అలవాటు చేసుకోవాలి అనే అభిప్రాయంతో పరమాత్మ
నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ అని అంటున్నాడు. అయితే చివరిగా పరమాత్మ చెప్పినటువంటి క్షమీ అనే గుణం, క్షమ అనేటువంటి గుణం సామాన్యమైనటువంటి గుణం కాదు. ఈ క్షమ అనే గుణం ఇంతవరకు చెప్పినటువంటి ఈ శ్లోకంలో ఇంతవరకు చెప్పినటువంటి గుణాలన్నీ కలిస్తే, ఈ సాధనలన్నీ ఒక బలంగా ఏర్పడినప్పుడు ఏర్పడేటువంటి మహాసద్గుణం. అటువంటి గుణం కూడా మనం జడభరతుల వారిలో చూసుకోవచ్చు. క్షమ ఏ ప్రతికూల పరిస్థితిలోనైనా సరే, ఎంత అవమానం చేసినా సరే, ఎంతటి కష్టానికి లోనైనా సరే ఆయన క్షమను కోల్పోకపోవటం, అలాగే తన మనసులో ఏ రకమైనటువంటి కోపతాపాలను తెచ్చుకోకపోవటం అనేది ఆయన దృష్టాంతంలో మనం గమనించవచ్చు. అయితే క్షమ అనేటువంటి గుణం యొక్క ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకొక దృష్టాంతాన్ని మనం చూసుకోగలిగితే, వశిష్ఠ మహర్షి గారు మనందరికీ బాగా పరిచయమే. ఆయనకి పుత్రుడు శక్తి, ఆయన పుత్రుడు పరాశరుడు అని కూడా మనకు ఎంతో కొంత పరిచయం ఉన్నది. వశిష్ఠ మహర్షి గారు ఒక సందర్భంలో కల్మాషపాదుడు అనేటువంటి రాజుగారిని బ్రహ్మరాక్షసుడివి కమ్ము అని శాపం ఇవ్వవలసి వచ్చింది, లేదా శాపం ఇచ్చారు. ఆ బ్రహ్మరాక్షసుడు 12 సంవత్సరాల పాటు బ్రహ్మరాక్షసుడిగా ఉండేటట్లుగా ఆయన శాపం పెట్టారు. ఆ శాపాన్ని అనుభవిస్తూ ఈ బ్రహ్మరాక్షసుడు అరణ్యంలో సంచరిస్తున్నాడు. సంచరిస్తూ ఉండగా ఒకరోజు శక్తి గారు, వశిష్ఠ మహర్షి గారి పుత్రుడు శక్తి గారు అక్కడకు వెళ్ళాడు. అరణ్యంలో ఏదో పని ఉండి వెళ్ళాడు, సమిధల కోసమో పుష్పాల కోసమో వెళ్ళాడు. వెళితే అక్కడ ఈ బ్రహ్మరాక్షసుడు శక్తి గారిని చూశాడు. చూసిన వెంటనే ఆయన్ని పట్టుకుని మింగేశాడు. బ్రహ్మరాక్షసుడు శక్తి గారిని మింగేశాడు. వశిష్ఠ మహర్షి గారు పెట్టినటువంటి శాపంతో బ్రహ్మరాక్షసుడైనటువంటి వాడు కల్మాషపాదుడు వశిష్ఠ మహర్షి గారి పుత్రుడు శక్తిని మింగేశాడు. ఇది చాలా కఠోరమైనటువంటి సందర్భం. కాకపోతే ఇంతకంటే పెద్ద కఠోరమైన సందర్భం అప్పటికి ఈ శక్తి గారి భార్య గర్భవతి. ఆవిడ గర్భంలో ఒక పిండం పెరుగుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఈ తండ్రి గారు గతించారు. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన పిల్లవాడికి పరాశరుడు అని పేరు పెట్టుకున్నారు. ఆయన తేజస్సు చూస్తే ఏదో జరగరానిది జరుగుతుంది అని అందరికీ తెలిసిపోయింది, పెద్దవాళ్ళందరికీ. అందువలన కొంచెం కష్టంగా ఉన్నా సరే వశిష్ఠ మహర్షి గారు తండ్రి అని, తల్లి అని పరిచయం చేశారు. ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడో అని ఆయన పుట్టిన దగ్గర నుంచి సందేహమే. ఇలాంటి మహా తేజస్వికి కోపం వస్తే ఈ లోకాలకు ఏం జరుగుతుందో అని వారందరికీ భయం. ఆ భయంతో కోపం రానివ్వకూడదు, తండ్రి లేడు అనేటువంటి భావన పిల్లవాడిలో కలగకూడదు అని తాతనే తండ్రి అని చెప్తూ పెంచారు. ఈ స్థితిలో ఒకరోజు పిల్లవాడికి తెలిసిపోయింది. ఇలాంటి విషయాలు దాగే విషయాలేం కావు. అందువలన పిల్లవాడికి తెలిసిపోయింది ఈయన తాత, తండ్రి లేడు, తండ్రిని ఆ రాక్షసుడు మింగేశాడు అని. ఒక్కసారి ఆయనలోంచి కోపం తన్నుకొచ్చింది. చిన్న పిల్లవాడు, పేరు అప్పటికేమీ బలపడలేదు, ఆయన తపస్సు ఏమీ అంతగా స్థిరపడలేదు. ఆ స్థితిలో కూడా ఒక్కసారి ఆయనలోంచి కోపం తన్నుకొచ్చింది. నా శక్తితో ఈ లోకాలన్నిటినీ దహించేస్తాను అని కూర్చున్నాడు. లోకాలన్నిటినీ దహిస్తానంటాడు. చిన్నపిల్లవాడు ఏదో అల్లరిగా మాట్లాడుతున్నాడు అనుకోవడానికి వీల్లేదు, ఏదో బాధతో మాట్లాడుతున్నాడు అనుకోవడానికి వీల్లేదు. తలుచుకుంటే దహించేయగలడు, అలాంటి సామర్థ్యం ఉన్నవాడు. ఇలాంటి పిల్లవాడికి ఇలా భావన రాకూడదనే కదా మనం ఇంతకాలం దాచాము. అయ్యో ఈ మనిషికి తెలిసిపోయింది, ఈ రకమైన కోపం వచ్చింది అని అందరూ బాధపడ్డారు. నలుగురు చుట్టూ చేరారు. చేరి జాగ్రత్తగా హితోపదేశం చేశారు. చేసేటప్పుడు ఎలా చేశారు? నాయనా, ఇది ఆ బ్రహ్మరాక్షసుడి తప్పు కాదు, బ్రహ్మరాక్షసుడు తప్పు కానే కాదు, ఇది తప్పు వశిష్ఠ మహర్షి గారి తప్పు. ఎందుకంటే ఆయనకు శాపం ఇచ్చాడు. కల్మాషపాదుడు అని రాజుగారు ఆయన, ఆ రాజుగారికి శాపం పెట్టాడు. ఈయన శాపం పెట్టినందువల్ల బ్రహ్మరాక్షసుడయ్యాడు. బ్రహ్మరాక్షసుడైనందువలన వచ్చింది గురువుగారి పుత్రుడు అనే విషయం తెలుసుకోలేక మింగేశాడు. అందువలన ఇందులో రాక్షసుడి తప్పు లేదు, తప్పంతా తాతగారిదే అని తాతగారి మీద తప్పు పెట్టారు. పిల్లవాడు ఎందుకో అప్పటికి శాంతించాడు. శాంతించి క్రమంగా పెద్దవాడు అవుతున్నాడు. పెద్దవాడు అవుతూ ఉండగా తెలియకుండా ఆ పిల్లవాడి మనసులోనే రాక్షస జాతి మీదే ద్వేషం ఏర్పడింది.
రాక్షసుడు అంటే కోపం. చెప్పారు, చిన్నప్పుడు చెప్పారు, రాక్షసుడు వాడంతటా అవ్వలేదు, తండ్రి గారి శాపం వలనే అలా అయ్యాడు అని చెప్పారు. చెప్పినా సరే రాక్షసుడు అనే మాట వింటే రగిలిపోయేవాడు, కోపంతో ఊగిపోయేవాడు. ఎలాగైనా సరే ఈ భూమి మీద రాక్షసుడనేవాడు లేకుండా నేను చేస్తాను అని లోపల సంకల్పం చేసుకుంటూ ఉండేవాడు. దానికి తగ్గట్టుగా ఒకరోజు ముహూర్తం పెట్టుకుని కూర్చుని రాక్షస యాగం చేస్తున్నాను అన్నాడు. ఆ రాక్షస యాగం ఏమిటి? ఆ రాక్షసులే అందులో సమిధలు. యాగం చేస్తున్నాడు, అగ్నిహోత్రం ఏదో వెలిగించాడు, అందులో ఒక్కొక్క రాక్షసుడు వచ్చి పడుతున్నారు, వాళ్ళంతటి వాళ్ళు పడుతున్నారు. ఏం మంత్రాలని చెబుతున్నాడో, ఏమి సంకల్పమో, ఏమి విధానమో ఎవరికీ తెలియదు. కానీ ఈ మహానుభావుడు మంత్రం చెప్తున్నాడు, ఆ రాక్షసులు వచ్చి అందులో పడిపోతున్నారు. మహారాక్షసులు కూడా అతిగతి లేకుండా ఉంది. ఈ పరిస్థితిలో సృష్టి పరిస్థితి ఎలాగైనా ఉండని మన వంశంలో పుట్టినవాడు, బ్రహ్మమానస పుత్రుల యొక్క వంశంలో పుట్టినటువంటి ఈ మహానుభావుడు ఇంత తేజస్సును మనసులో ఉంచుకుని, ఇంత తపశ్శక్తిని తనలో ఉంచుకుని అనవసరంగా రాక్షసుల మీద ద్వేషంతో రాక్షసుల యొక్క వినాశానికి సంకల్పం చేయటం సరి అయిన పద్ధతి కాదు అని బ్రహ్మమానస పుత్రులందరూ నిర్ణయించుకున్నారు. కహోలుడు, అలాగే పులస్త్యుడు, పులహుడు, క్రతువు వీళ్ళందరూ కలిశారు. వశిష్ఠ మహర్షి గారు కూడా వచ్చారు. అందరూ కలిసి పరాశర మహర్షి గారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి నాయన ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే అయ్యతలు భూమి మీద రాక్షసుల బాధ ఎక్కువైపోయింది, రాక్షస బాధ నివృత్త్యర్థం నేను వారికి రాక్షస యాగం చేసేస్తున్నాను, రాక్షసులు మిగలరు అని చెప్పారు. చెప్తే వారన్నారు, నాయనా మన వంశం ఏమిటి? మన వంశానికి ఆద్యుడెవరు? మన వంశానికి ఆద్యుడెవడు? బ్రహ్మగారు. బ్రహ్మమానస పుత్రులం మేమందరము. అందులో వశిష్ఠ మహర్షి గారు ఉన్నారు, ఆయన పుత్రుడు శక్తి, ఆయన పుత్రుడివి నువ్వు. బ్రహ్మమానస పుత్రులమై ఉండి బ్రహ్మగారి సృష్టిలో భాగమైనటువంటి రాక్షసులని మనం సంహరించవచ్చా? బ్రహ్మగారి వంశంలోనే ఉండి ఆయనే సృష్టి చేసినటువంటి రాక్షసులను సంహరించేటువంటి అధికారం మనకుందా? రాక్షసులను సంహరించడం, రాక్షస జాతే లేకుండా చేయటం అనేది మన కర్తవ్యమా? కాదు కదా. అందుకోసం మనం పుట్టలేదు. మనం తపస్సులు చేసి మన తపస్సుతో మనము అభివృద్ధికి లోనై, లేదా మనం అభివృద్ధిని పొంది మన అభివృద్ధిని, మన తపస్సును ఇతరులకు కూడా పంచడానికి పుట్టిన వాళ్ళము. దానికి తగ్గట్టుగా మీ తండ్రి గారు వ్యవహరించుకున్నారు, మీ తాతగారు కూడా వ్యవహరించుకున్నారు, లేదా ఇతర మహర్షులు కూడా అలాగే వ్యవహరించారు. మీ తాతగారు వశిష్ఠ మహర్షి గారు తన 100 కొడుకులను విశ్వామిత్రుడు సంహరిస్తే, 100 కొడుకులు 100 మంది పిల్లలు, 100 మంది పిల్లల్ని విశ్వామిత్రుడు సంహరిస్తే బాధపడ్డాడు, నిర్వేదపడ్డాడు, అనవసరమైనటువంటి వైరాగ్యానికి లోనయ్యాడు, ఆత్మహత్య చేసుకుందామనే స్థాయి దాకా వచ్చాడు. ఇంత వచ్చినా సరే విశ్వామిత్రుడి మీద పూచిక పుల్ల తీసి విసిరేద్దామని అనుకోలేదు. తలుచుకుంటే విశ్వామిత్రుడేంటి, అలాంటి వారు 100 మంది వచ్చినా సరే ఈయన లేకుండా చేయగలడు. అలాంటి పరిస్థితులలో కూడా బాధపడ్డాడు, ఆత్మహత్య చేసుకుందామని అనుకునేటువంటి తప్పుడు నిర్ణయం కూడా తీసుకున్నాడే కానీ తన క్షమను మాత్రం కోల్పోలేదు, తన సహనాన్ని కోల్పోలేదు. సహనాన్ని కోల్పోయి తన ధర్మానికి విరుద్ధంగా, తపస్సుల యొక్క ధర్మానికి విరుద్ధంగా ఆయన్ని శపించటం కానీ, లేదా ఆయన్ని సంహరించాలనుకోవటం కానీ, ఆయన మీదకి ఏదో ఒక అస్త్రాన్ని పంపిణీ చేయటం కానీ ఇలాంటి పనులేం చేయలేదు. ఇవి తపస్సు చేసుకునే వారికి మన కోసం కావు. ఇవన్నీను భూమి మీద ఎవరు ఉండాలి, ఎవరు సృష్టిలో ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు సృష్టికి బాధకంగా ఉన్నారు, ఎవరు సృష్టికి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి నిర్ణయం మన చేతుల్లో లేదు. అది సృష్టికర్త చేతిలో ఉంది, లేదా ఆ సృష్టిని పాలించేటువంటి శ్రీమన్ మహావిష్ణువు చేతిలో ఉంది. ఆయన చూసుకోవాలి, లేదా దానికోసమే జన్మను ధరించినటువంటి క్షత్రియులు వారు చూసుకోవాలి. తపస్సు కోసం చేసుకునేటువంటి, తపస్సు కోసం పుట్టినటువంటి మనకెందుకు రా ఈ పనులన్నీను? ఇలాంటి పనులు మనకు మంచివి కావు. నీ తపశ్శక్తిని ఈ హింసతో వృధా చేసుకోవద్దు. మన వంశానికి, బ్రహ్మగారి సృష్టికి అపకీర్తి తీసుకురావద్దు. నీవు ఖచ్చితంగా క్షమ అనే సద్గుణాన్ని అలవాటు చేసుకోవలసిందే, సహనాన్ని నువ్వు అలవాటు చేసుకోవలసిందే. నీవు క్షమగా ఆలోచించి ఇది జరగవలసినటువంటి జరిగింది, జరగవలసిందేదో జరిగింది
అనే ఉద్దేశ్యంతో ఈ సంఘటనను తీసుకోవాల్సిందే తప్ప రాక్షసుల మీద కోపంతో కానీ మరొకరి మీద ఇంకొక భావంతో కానీ తీసుకోవటానికి వీల్లేదు, దానికి మేము అనుమతించము అని చాలా విస్తృతమైనటువంటి ఉపదేశం చేశారు. పరాశర మహర్షి గారు కూడా యోగ్యుడైనటువంటి వాడు, చాలా యోగ్యుడైనటువంటి వాడు కాబట్టి ఆ ఉపదేశము, ఆ ఉపదేశంలో ఉండేటువంటి అంతరార్థము, అంతర్లీనార్థము, తన యొక్క జన్మకు సార్థకత, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నాడు. ఆ రాక్షస యాగాన్ని అప్పటికప్పుడు ఆపేశాడు. తనలోని శక్తిని సృష్టికి మేలు చేసే విధంగా ఉపయోగించే విధానం ఏమిటి అని తాతగారులను అడిగాడు. వారు కొన్ని విధానాలను చెప్పారు. దానికి తగ్గట్లుగా తనలో ఉండేటువంటి ఆ కోపాగ్నిని, ఆ తపశ్శక్తిని, రాక్షసుల వినాశార్థం సంపాదించుకున్నటువంటి శక్తిని సృష్టికి అనుకూలంగా మార్చి సృష్టిలోనే ప్రవేశపెట్టాడు. సృష్టికి అనుకూలంగా తను తయారయ్యాడు. ఈ రకంగా పరాశర మహర్షి తన తాతల ఉపదేశం ద్వారా, తన పితృదేవతల ఉపదేశం ద్వారా, వారి యొక్క అనుగ్రహం ద్వారా అతి కోపం నుండి, జాతి వినాశానికి దారి తీసేటువంటి అతి కోపం నుండి సహనం, అతి క్షమ అనేటువంటి ఉత్తమ గుణాన్ని సంపాదించుకొని మనందరికీ పూజ్యుడయ్యాడు. ఆ తర్వాత అదే పరాశర మహర్షి గారి ద్వారా వేదవ్యాస మహర్షి కలిగాడు. అదే వేదవ్యాస మహర్షి గారి ద్వారా, ఆయన రచన ద్వారా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అధ్యయనం చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి మహోపకారం చేసేటువంటి స్థాయికి ఆయన ఎదిగాడు. ఈ స్థాయికి ఎదగటానికి ఆయనకు ఉండేటువంటి మహాసద్గుణం క్షమ. తపశ్శక్తి అనేది ఉండనే ఉంది. ఆ తపశ్శక్తి దుర్వినియోగం కాకుండా ఆయన్ని సరియైన విధానంలో అడ్డుకున్నటువంటి మహాగుణం క్షమ అనేటువంటి గుణం. ఆ క్షమ అనే గుణం ఆయన స్థాయిలో, మహాతపశ్శక్తిని సంపాదించుకున్నటువంటి మహర్షుల స్థాయిలో ఉండటం మాత్రమే కాకుండా, వారికి మాత్రమే ఉండటం కాకుండా మానవులందరికీ, సాధకులందరికీ, సిద్ధులందరికీ కూడా సమానంగా ఉండాలి అనే అభిప్రాయంతో పరమాత్మ అద్వేష్ట అని మొదలుపెట్టి సమదుఃఖ సుఖ క్షమీ అని క్షమాగుణంతో పూర్తి చేస్తున్నాడు. పూర్తి చేస్తూ ఈ సద్గుణాలన్నిటినీ మానవులు అభ్యాసం చేసుకోవలసిందే అని స్పష్టంగా ఉపదేశం చేస్తున్నాడు, సూచన చేయటం లేదు. అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతం మీదైనా, ఏ ప్రాణి మీదైనా సరే ద్వేషం లేని స్థితిని సాధించుకోవలసిందే సాధన ద్వారా అంటున్నాడు. అది కేవలం ఔదాసీన్యానికి దారి తీయకుండా మైత్ర అని మైత్రీభావాన్ని పెంచుకోమంటున్నాడు. ఆ మైత్రీభావం కేవలం మైత్రీభావమే కాకుండా వారికి ఉపకారం చేసేటువంటి కరుణాభావంగా కూడా మారిపోవాలంటున్నాడు. కరుణ ఏవచ అని. అయితే ఆ కరుణ మమతాభావానికి దారి తీసి ముందు కాళ్ళకి బంధంగా తయారవ్వకూడదు అని నిర్మమః అని చెప్తున్నాడు. ఏ పరిస్థితిలోనైనా సరే అహంకారాన్ని దగ్గరకు రానివ్వద్దు అని నిరహంకార అని చెప్తున్నాడు. వీటన్నిటినీ గుచ్చుకుని సమదుఃఖ సుఖ అనే విశేషమైన గుణాన్ని అలవాటు చేసుకోమంటున్నాడు. దుఃఖాన్ని, సుఖాన్ని సమంగా అనుభవించేటువంటి, సమంగా భావించేటువంటి మానసిక స్థైర్యాన్ని పొందమంటున్నాడు. లక్ష్య సాధనలో దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ లక్ష్య పెట్టకుండా కేవలం లక్ష్య సాధనలోనే మునిగిపోయేటువంటి తత్వాన్ని మరింత అలవాటు చేసుకోమంటున్నాడు. అన్నిటినీ మించి అద్వేషానికి కారణమైన, అద్వేషంతో పెరిగేటువంటి, ద్వేషభావం లేకపోవటంతో పెరిగేటువంటి క్షమాగుణాన్ని పూర్తిగా పెంచుకోమంటున్నాడు. దాన్ని పరిపూర్ణంగా పెంచుకుని క్షమీగా మారమని మనందరికీ ఉపదేశం చేస్తున్నాడు. మనం పరమాత్మ చెప్పినటువంటి ఈ సద్గుణాలను క్రమంగా అభ్యాసం చేసుకుంటూ అహంకారానికి, నేను గొప్పవాడిని అనే అహంకారానికి తావివ్వకుండా ఎంతో కొంత మమతాభావానికి దూరంగా ఉంటూ క్రమంగా ఈ శరీరం నేను అనేటువంటి అహంకారాన్ని కూడా విడిచిపెట్టుకునేటువంటి స్థాయికి చేరగలుగుతూ లేదా చేరే ప్రయత్నం చేసుకుంటూ సమదుఃఖ సుఖ, దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా అనుభవించేటువంటి స్థితిని పొందే ప్రయత్నం చేసుకుందాం. అన్నిటికంటే ప్రాథమికంగా క్షమ, సహనం, తితిక్ష అనేటువంటి గుణాన్ని మనలో పెరిగేట్టుగా మనం ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుంటూ మనం కూడా పరమాత్మకు ప్రియులమవటానికి ప్రయత్నం చేసుకుందాం. యో మద్భక్త సమే ప్రియ అనే పై శ్లోకంలో చెప్పబోయేటువంటి పరమాత్మకు ప్రీతిపాత్రులమవటానికి మనం ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ఈ ప్రీతి ప్రయత్నానికి దండగా నిలవలసిందిగా, అండగా నిలవవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రీతిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
అథ అథ శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి
మత్కర్మ పరమో భవ మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ తతః కురు యతాత్మవాన్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం త్యాగాచ్ఛాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः సమే ప్రియః యో మద్భక్తः సమే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షः శుచిర్దక్షः అనపేక్షः శుచిర్దక్షः ఉదాసీనో గతవ్యథః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తः సమే ప్రియః యో మద్భక్తः సమే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః భక్తిమాన్యస్య మే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః ఏ తు ధర్మ్యామృతమిదం
ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते यथोक्तं पर्युपासते श्रद्दधाना मत्परमाः श्रद्धदाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः भक्तास्तेतीव मे प्रियाः इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः भक्तियोगो नाम द्वादशोऽध्यायः భక్తి యోగంలో ఉన్న 20 శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమాన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు గానం చేసిన శ్రీకృష్ణ నామావళిని గానం చేసుకుని నామ సంకీర్తనను చేసుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरे कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा कमनीयानन कृष्णा कृष्णा कंस विदार कृष्णा कृष्णा कमनीयानन कृष्णा कृष्णा कंस विदार कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं पुराण पुरुष कृष्णा कृष्णा पुण्य विहार कृष्णा कृष्णा पुराण पुरुष कृष्णा कृष्णा पुण्य विहार कृष्णा कृष्णा पूतनादिहर कृष्णा कृष्णा पुण्डरीकाक्ष कृष्णा कृष्णा पूतनादिहर कृष्णा कृष्णा पुण्डरीकाक्ष कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं
మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సహస్రనామ కృష్ణ కృష్ణ సంస్తుత నామ కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమాన రహిత కృష్ణ కృష్ణ సంగీతలోల కృష్ణ కృష్ణ సమాన రహిత కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం వేద రక్షక కృష్ణ కృష్ణ వేద స్వరూప కృష్ణ కృష్ణ వేద రక్షక కృష్ణ కృష్ణ వేద స్వరూప కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణజాల కృష్ణ కృష్ణ విజయ సారథి కృష్ణ కృష్ణ వరగుణజాల కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం నామ సంకీర్తన కార్యక్రమం తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.